అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ ఆలయం వెనక ఉన్న అద్భుతమైన చరిత్రను, పురాణాలను తెలుసుకోబోతున్నాం. ఇందులో ఒక రాజు కథ, ఒక దైవిక సంఘటన అన్నీ ఉన్నాయి. శ్రీ మోదకొండమ్మ కథలోకి వెళ్ళిపోదాం. సరే, మరి ఈ అద్భుతమైన కథలోకి ప్రవేశిద్దామా? ముందుగా ఆ పేరులోనే ఉన్న అర్థంతో మొదలుపెడదాం. మోదకొండమ్మ అనే పేరులోనే ఆమె కథకు పునాది వేసే ఒక అందమైన అర్థం దాగి ఉంది. మోదకొండమ్మ ఈ పేరును విడదీసి చూస్తే మోదం అంటే ఆనందం లేదా సంతోషం, మరి కొండమ్మ అంటే కొండలలో నివసించే అమ్మవారు. ఈ ప్రాంతంలో దేవతలను ఇలా పిలవడం చాలా సాధారణం. సో రెండూ కలిపితే ఆనందాన్నిచ్చే కొండదేవత అన్నమాట. అయితే ఇంతకీ ఈ దేవత ఎవరు? ఆమె కథేంటి? స్థానిక సంప్రదాయాల ప్రకారం ఆమె మూలాలు 7 దైవిక సోదరిమణుల కుటుంబంలో ఉన్నాయి. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రతి సోదరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల సంరక్షక దేవతగా స్థిరపడ్డారని నమ్ముతారు. వాళ్ల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పదో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పట్టిక చూడండి. ప్రతి సోదరి పేరు, ఆమె ఆలయం ఎక్కడుందో ఉంది. మన మోదుకొండమ్మ మాడుగులలో ఉంటే, ఆమె సోదరి కోవా మల్లమ్మ పాడేరు దగ్గర వంట్ల మామిడిలో పూజలందుకుంటున్నారు. దీని బట్టి ఈ దైవిక కుటుంబం ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మికంగా ఎంత ప్రభావం చూపించిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కథలో అసలు మలుపు. ఈ ప్రధాన ఆలయం ఇప్పుడున్న చోటికి ఎలా వచ్చింది? దీని వెనుక ఒక రాజు, ఆయన మర్చిపోయిన ఒక వస్తువు, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన స్థానిక పురాణముంది. ఇది ఆలయ చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టం. ఈ కథ మనల్ని 18వ శతాబ్దానికి తీసుకెళ్తుంది. మినుములూరులో ఒక పెద్ద పండుగ జరుగుతుంటే స్థానిక రాజుగారు ఆ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని పూజించి తిరిగి మాడుగులలోని తన రాజ్యానికి వచ్చేశారు. కాని తొందరలో ఆయన ఒక చాలా ముఖ్యమైన వస్తువును అక్కడే మర్చిపోయారు. అదేంటంటే పూజలో వాడే ఒక పవిత్రమైన బంగారు చెంబు. తన పొరపాటు తెలుసుకున్న రాజుగారు వెంటనే తన మంత్రిని పిలిచి వెనక్కి వెళ్లి ఆ చెంబును తీసుకురావాలని ఆజ్ఞాపించారు. మంత్రిగారు హడావిడిగా వెళ్లేసరికి అక్కడ అమ్మవారు, ఆమె సోదరీమణులు ఒక పూజా కార్యక్రమంలో నిమగ్నమయున్నారు. తమ కార్యక్రమానికి అడ్డు తగిలినందుకు అమ్మవారికి కోపమొచ్చింది. దాంతో పో, నీ అంతట నీవే వెతుక్కో అని గద్దించి పంపించేశారట. అమ్మవారు కోపంతో ఆ చెంబును ఒక్క తన్ను తన్నగానే ఒక అద్భుతం జరిగింది. ఆ బంగారు చెంబు గాల్లో తేలుతూ ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న మాడుగులలో పడింది. ఇక్కడే అసలు విషయముంది. ఆ చెంబు ఎక్కడైతే పడిందో అదే మాడుగుల ప్రజలకు పవిత్ర స్థలంగా మారింది. అక్కడే వాళ్లు అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు. మరి ఆ అద్భుతం జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ పురాణ కథ ఈరోజు మనం చూస్తున్న ఈ పెద్ద ఆలయంగా ఎలా రూపుదిద్దుకుందో ఆ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ మనకు అంతా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, 18వ శతాబ్దంలో కృష్ణ భూపతి రాజుగారి పాలనలో పూజలు మొదలయ్యాయి. ముందుగా ఆ బంగారు చెంబు పడిన చోట ఒక చిన్న గడ్డి గుడిసె అంటే పూరి గిడిసె కట్టారట. ఆ తర్వాత కొంతకాలానికి సరిగ్గా అదే చోట తవ్వకాల్లో అమ్మవారి రాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఇంకేముంది, ఇది దైవ సంకేతమనుకుని రాజులు అక్కడ మొదటి అధికారిక ఆలయాన్ని నిర్మించారు. ఈ గొప్ప చరిత్ర, పురాణం ఇవన్నీ కలిసి ఈ రోజుకి ఒక భారీ వార్షిక ఉత్సవంగా సజీవంగా ఉన్నాయి. ఆ ఉత్సవం దేవత ప్రాముఖ్యతను ఎలా చాటి చెబుతుందో చూద్దాం. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవానికి ఎంతమంది భక్తులొస్తారో తెలుసా? ఏకంగా 1,00,000 మందికి పైగా. ఆ ప్రాంతం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ ఉత్సవంలో ఊరేగింపు చాలా ప్రత్యేకం. ముందుగా ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుండి శతకం పట్టు అనే ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ సరిగ్గా 1 నెల రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఆ విగ్రహాలను ఎంతో వైభవంగా గొప్ప ఊరేగింపుతో ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఇది కేవలం ఒక వేడుక కాదు, ఆనాటి పవిత్ర యాత్రను గుర్తుచేసుకునే ఒక ఆచారమన్నమాట. చూసారుగా, ఒక రాజు మర్చిపోయేల చిన్న బంగారు చెంబుతో మొదలైన కథ ఈరోజు లక్షలాది మంది పాల్గొనే ఒక పెద్ద జాతరగా ఎలా మారిందో. ఇది నిజంగా పురాణం, చరిత్ర కలిసిన ఒక అద్భుతమైన ప్రయాణం.
ఒక చిన్న సంఘటన, ఒక చిన్న గుడిసె శతాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి కీలక కేంద్రంగా ఎలా మారిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. ఈ కథ విన్న తర్వాత మనకొక ప్రశ్న తలెత్తుతుంది. మన చుట్టూ ఉన్న ఎన్నో సమాజాలు, సంస్కృతులు కేవలం చరిత్ర పుస్తకాల వల్లే ఏర్పడ్డాయా? లేక ఇలాంటి ఒకే ఒక్క భాగస్వామ్య కథ, ఒక నమ్మకం వెనుక ఉన్న శక్తి వల్లే పునాదులు వేసుకున్నాయా? ఇది మనందరినీ ఆలోచింపజేసే విషయం కదా.